తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కలకలం రేపుతోంది. కుటిగూడెం, కోమటికుంట గ్రామాల్లో 7 కార్మికులకు డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితులు ప్లేవుడ్ ఫ్యాక్టరీలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పరిశుభ్రత లేకపోవడం వల్లనే డయేరియా వ్యాపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. మనకి డయేరియా కేసెస్ ఈ ఫ్యాక్టరీలో గుడ్డిగూడెం అనే గ్రామంలో ప్లైవుడ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న కార్మికులకి డయేరియా 3 ఎపిసోడ్స్ డయేరియా రావడం వల్ల ఈ మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. మనకి నిన్న మన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చి ఫ్యాక్టరీని పరిశీలించారు, ఇన్స్పెక్షన్ చేశారు. వీళ్ళకి ముఖ్యంగా పర్సనల్ హైజీనిక్ లేకపోవడం వల్ల వాళ్ళు ఉంటున్న రూములు కానీ ఇరుకు రూములు, వాళ్ళకి బాత్రూమ్స్ కూడా వీళ్ళు ఉండేది ఒక 20-30 మంది ఉంటే ఒక బాత్రూమ్ యూజ్ చేయడము, లేకపోతే బాత్రూమ్ యూజ్ చేయకుండా బయట డిఫికేషన్ చేయడము, సేఫ్ ఫుడ్ సేఫ్ వాటర్ లేకపోవడం వల్ల